వెల్కమ్ టు క్యూఆర్ న్యూస్ ఛానల్. మనం వార్తల్లో చూసుకుంటే ప్రభుత్వ ఉదాసీనతతోనే అవినీతి అంటే నిన్న సత్యవతి రాథోడ్ గారు మాజీ మంత్రి ఒక పార్టీ సమావేశంలో మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అవినీతి అక్రమాలపై ధ్వజమెత్తారు. దాంట్లో ఉదాహరణకి జిల్లాలో గంజాయి, నల్లబెల్లం, గుట్కా, ఇసుక, మట్టి మాఫియా విశ్వరూపం దాల్చిందని వాళ్ళు ధ్వజమెత్తడం జరిగింది. అవును, ఇది మాత్రం ముమ్మాటికి నిజమే. పోలీస్ శాఖ వారు కానీ ఇతర శాఖలు కానీ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ వీళ్ళు ఎంత టైట్ చేస్తే వాళ్ళు వేరే ద్వారా ఇసుకని పిడికిల చేతిలో బిగిస్తే ఎలా అయితే ఇసుక ఏళ్ల మధ్య నుంచి ఇసుక జారిపోతుందో అట్లా వివిధ రకాలుగా వాళ్ళు కొత్త రూట్లు ఎంచుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకో మాట ఏం చెప్పంటే డబ్బులు ఇచ్చి పోస్టింగ్లు తెచ్చిన అధికారులు అంటేనే దందానైనా చేసుకోవచ్చని వాతావరణం సృష్టించారని చెప్పింది. డబ్బులు పెట్టి పోస్టింగ్లు తెచ్చుకుంటున్నారని, ఆ పోస్టింగ్ల కోసం ఖర్చు పెట్టిన డబ్బుల్ని మళ్ళీ తిరిగి రాపట్టడానికి ప్రజల రక్తం తాగుతారని చెప్పి ఒక పక్క మాజీ మంత్రి చెప్పడం జరుగుతుంది. సామాన్యులు పోలీస్ స్టేషన్ కి వెళ్తే చెప్పుకునే సమస్యలు కూడా వినే పరిస్థితి లేదని చెప్పి దళారులే రాజ్యం వెళ్తున్నారని చెప్పడం జరుగుతుంది. నువ్వు ఏ పోలీస్ స్టేషన్ దగ్గర చూసినా గానీ దళారులు ఇష్టం వచ్చినట్టు రాజ్యం వెళ్తూ ఉంటారు. సెటిల్మెంట్లు దందాలు మేమే చేస్తామని ముందుంటారు. వాళ్ళకు కూడా లోపాయకార ఒప్పందాలు ఉన్నాయని చెప్పడం కూడా జరుగుతుంది. కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో టౌన్ పోలీస్ స్టేషన్ లో మాత్రం మహేందర్ రెడ్డి సిఐ గారు మాత్రం కొంచెం అన్నిటికీ భిన్నంగా ఉన్నట్టు ప్రజల్లో వినబడుతుంది. క్రాక్ సినిమాలో రవితేజ లాగా ముక్కుసూటిగా అది కరెక్ట్ అయితేనే చేయడం, కరెక్ట్ కాకపోతే దాన్ని నాంచడం, చేయకపోవడం ఇలా చేస్తున్నట్టు చాలా వచ్చినాయి. ఏ సమస్య అయినా ఆయన దగ్గరకు వస్తే సమస్య పరిష్కారం చేసేదానికి ఇష్టపెట్టే పరిస్థితి అని చెప్పి చాలా వరకు ఆయన చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా చూసుకుంటే మన 2 రోజుల క్రితం డోర్నకల్ సిఐ గన్మెన్ ని ఏసీబీలు అయితే ఎలా పట్టుకున్నారో అలాగే ఇష్టం వచ్చినట్టు రాజ్యం వెళ్తున్నారు. అవినీతికి అడ్డాగా, అక్రమాలకు దందాగా మహబూబాబాద్ జిల్లా అధికారులు మారిపోయారని చెప్పి మరోసారి ధ్వజమెత్తడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా చూసుకుంటే మనం ఇక్కడ ఒక పాయింట్ చూసుకోవచ్చు. ఇన్ఛార్జ్ అధికారులు ఇష్టారాజ్యం, 25 శాఖలకు ఇన్ఛార్జీలే దిక్కు, వారానికి ఒక్కసారి వచ్చేది, పని భారం, పరిపాలనపై ప్రభావం, ప్రజావాణిలో కనిపించిన అధికారులు. ఇన్ఛార్జి అధికారుల పాలనలో మానకోట జిల్లా ప్రగతి కుంటుపడుతుంది. కొన్ని శాఖలకు ఇన్ఛార్జీలు ఉన్నా అధికారులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి. కొంతమంది అధికారుల పనిభారం మూలంగా సమయపాలన కుదరలేదని చెప్పడం జరిగింది. ఇన్ఛార్జీల గందరగోళం జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో 25 శాఖలకి ఇన్ఛార్జీలే ఉన్నారు. ఆ ఇన్ఛార్జీలు చెప్పిందే ఆట, పాడిందే పాట. దాని తగ్గట్టు కింద ఉన్నటువంటి అధికారులు, స్టాఫ్ కూడా కృష్ణకు రావడం, కృష్ణకు పోవడం తప్ప వేరే పని చేయడం లేదని చెప్పి విమర్శలు కూడా రావడం జరుగుతుంది. ఈ ఇన్ఛార్జీలు ఉండడం వల్ల, అసలైన అధికారులు రాకపోవడం వల్ల అవినీతి రాజ్యం వెళ్తుందని చెప్పి ఒక పక్క పేపర్లో మనం చూసుకుంటూనే ఉన్నాం. కాబట్టి మహబూబాబాద్ లో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు అసలైన అధికారులను నియమించాలి, ఇన్ఛార్జీలు లేకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ప్రగతి, అభివృద్ధి అనేది కుంటుపడుతుందని చెప్పి మనం ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. ఇలాంటి అవకతవకలకు ఛాన్స్ ఇవ్వకుండా మీరు మరొకసారి దృష్టి పెట్టి ఈ ఇన్ఛార్జీల పాలన కాకుండా రెగ్యులర్ సంబంధించిన అధికారులు వచ్చే విధంగా చూడాలి. ఇంకో విషయం ఏంటంటే 10 నుంచి 15 సంవత్సరాల కాంచి ఇక్కడనే తిష్ట వేసిన అధికారుల దృష్టి కూడా పడాల్సి వచ్చిన అవకాశం ఉంది. మేము తెలియజేస్తాం వాళ్ళు ఎవరెవరో, వాళ్ళ మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలి. ఇది ఒక భాగం మనం చూసుకున్నట్టు చూస్తూనే ఉన్నాం. మనం ఇక్కడ నుంచి ఏది చేసినా ఈ అధికారుల తీరుపైన మనం మాట్లాడుకున్నాం. ఈ అధికారులు కూడా కొంచెం ప్రజల కోసం పనిచేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ లాంటి వారే ధైర్యంగా ప్రెస్ మీట్ లో అవినీతి రాజ్యం వెళుతుంది, ఇష్టం వచ్చిన రీతిగా పనులు జరుగుతున్నాయి, సామాన్యుడు ఒక కాడికి వెళ్ళి పని చేసుకుందామంటే జరిగే పరిస్థితి లేదని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి దయమేలైన అధికారులారా కొంచెం మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిందిగా మేము కోరుతున్నాం.